హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం X65 ఎక్కువ శాతం ఇదంతా మనం చికెన్ 65 ఆ పేర్లతోనే వింటుంటాం. X65 ఇది హోటల్ రెస్టారెంట్లోను అన్నిటిలో దొరుకుతుంది. అరుదుగా బయట అయితే దొరకదు. కానీ ఇది న్యాచురల్గా మన ఇంట్లో మనమే రెస్టారెంట్ టైప్లో ఎలా చేసుకోవాలి ఏందనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇది వచ్చేసేటప్పటికి X65. మన అంతకుముందు చిల్లీ ఎగ్ ఫ్రై అన్నీ పెట్టాము. ఇది వచ్చేటప్పటికి X65. ఇది మనకి ఎక్కువ రెస్టారెంట్లో హోటల్స్లో దొరుకుతుంది. కానీ ఈజీ ప్రాసెస్తో మనం కూడా మన ఇంట్లో రుచికరమైన X65 తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈరోజు మనం X65, అందరూ చికెన్ 65 అని ఉంటాం. ఈరోజు మనం X65 తయారు చేస్తున్నాం. ముందుగా మనం మైదా పిండి వేసుకుంటున్నాం. ఒక హాఫ్ కప్పు, చిన్న కప్పు ఏదైతే ఉందో దాంతో ఒక హాఫ్ కప్పు. అలానే హాఫ్ కప్పు బియ్య పిండి, ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకుంటున్నాం. అలానే ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి వేసుకున్నాం. మూడు హాఫ్ కప్పులు సమానమైన క్వాంటిటీతో వేసుకున్నాం. దాంట్లోకి కొద్దిగా టేస్టీ సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాం, ఒక హాఫ్ స్పూను. అలానే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, అలానే ఒక హాఫ్ స్పూను గరం మసాలా, అలానే కొద్దిగా రెడ్ చిల్లీ అంటే మన స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి, లేదా స్పూనున్నర. అలానే జస్ట్ ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే రెడ్ చిల్లీ. మనకి కారం వచ్చేసేటప్పటికి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం. అలానే ఒక హాఫ్ స్పూను నల్ల మిరియాల పొడి, అలానే ఒక హాఫ్ స్పూను కస్తూరి ఆకు పొడి. కస్తూరి అంటే ఐడియా ఉంటుంది కదా మీకు, మెంతి పొడి ఆకు. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, అన్ని హాఫ్ స్పూన్ వేసుకున్నామండి. కొద్దిగా మనం చేస్తున్న కొద్ది క్వాలిటీ కాబట్టి అన్ని హాఫ్ స్పూన్ వేసుకున్నాము. మొత్తం శుభ్రంగా కలుపుకొని కొద్దిగా వాటర్తో కలిపేసుకుందాం. అది ఏదైనా కలిపిన తర్వాత చూపిస్తే ఎలా కలుపుకోవాలనేది. ఇప్పుడు దాంట్లోకి మనం తగినంత సాల్ట్ వేసుకుంటున్నాం, రుచికి తగినంత. ఇప్పుడు వాటర్ పోసేసి మనం ఇప్పుడు బజ్జీల పిండి ఎలా కలుపుతాం అలా, మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ పిండి కలిపే లోపండి మనం పాన్ పెట్టేసుకున్నాము పొయ్యి మీద, గ్యాస్ మీద. దానికి మనకి తగినంత నూనె పోసుకుంటున్నాం. అది ఎగ్ ఫ్రై అవ్వాలి కదా, అందుకని మనం నూనె పోసేసుకొని కొద్దిగా నూనె కాగేదాకా వెయిట్ చేద్దాం. మనం ముందుగానే ఎగ్స్ని బాయిల్డ్ చేసి పెట్టుకున్నామండి. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాము, అవి బాయిల్ చేసి పెట్టుకున్నాము. వాటిని మనం హాఫ్గా కట్ చేసుకుంటున్నాం నిలువుగా. చూడండి మా మిసెస్ ఎలా కట్ చేస్తుందో, ఇలా నిలువుగా కట్ చేసుకున్నాము. ఇది స్నాక్స్గా హెల్దీగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం అండి. కొత్త గుడ్డు తినలేని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినచ్చు. పిల్లలకైనా బలానికి ఇట్లా చేసి పెట్టుకోవచ్చు. X65
మంచి హెల్తీ అయిన ఆహారం, మంచి స్టఫ్, సింపుల్ ప్రాసెస్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. గ్యాస్ స్టవ్ వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం బజ్జీని ఎలా అయితే వేసుకుంటామో అలానే కోడిగుడ్డుని పిండిలో ఉంచుకొని ఆ కాగిన నూనెలోకి వేసుకోవాలి. చూడండి, మనం అన్నీ వేసుకున్నాము. వాటిని ఇప్పుడు మనం వేగిన తర్వాత ఒకసారి తిరగేసుకుందాం అన్నిటినీ. నూనె నిండా పోసుకుంటేనేమో అవసరం లేదండి. నూనె నిండా పోసుకోకపోతే ఇలా మనం కాలిన తర్వాత ఇట్లా తిరగేసుకుంటూ ఉండాలి. చూడండి, అవి మన ఎగ్స్ వేగినాయండి. వాటిని మనం తీసేసుకుందాం. అది వేగినప్పుడు మనకి దాని మీద వచ్చే బుడగలు అనేవి పోతాయి. చూడండి, నూనె ఫ్రీగా ఉంది. వాటిని తీసి ఒక ఆయిల్ పేపర్లోకి తీసేసుకుందాం పక్కకి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. పాన్ పెట్టామండి. ఇప్పుడు దాంట్లోకి మనం చిన్నులపాయలని, చూడండి ఆయిల్ కాగింది, దానిలో చిన్నులపాయలు సన్నగా తరిగాం. అల్లం ఏమో పొడుగ్గా తరిగాము, ఒక 4 ముక్కలు, ఎందుకంటే మనం టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి కూడా చూడండి ఎట్లా తరిగామో. ఇప్పుడు దాంట్లో మనం ఆనియన్స్ ఇట్లా పొడవుగా తరుక్కున్నాం. అలాగే కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా అవి వేగేదాకా కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు దాంట్లోకి మనం చూడండి లైట్గా, ఆల్రెడీ మనం అటు పిండిలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో లైట్గా కారం వేసుకున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం. ఇప్పుడు దాంట్లోకి మనం తగినంత, ఇది బయటికి ఆల్రెడీ ఎగ్లోకి మనం ఆడ వేసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక 1/2 స్పూను సోయా సాస్ వేసుకున్నాం. అలానే ఒక 1/2 స్పూను టమాటా సాసు, మొత్తం కలిపేసుకున్నాం ఒకసారి. దాంట్లోకి మనం ఒక అర నిమ్మపత్ర తీసుకున్నాం. రసం దాంట్లో పిండేసుకుంటున్నాము. ఇవన్నీ వేసానండి. రుచి అనేది మనకి నిమ్మకాయ వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్టీగా, పుల్లగా, తీయగా ఎగ్ 65 అనేది బాగుంటుందండి. టేస్టీగా ఒకసారి మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక పక్క తీసి పెట్టినాం కదండి ఎగ్స్, అవి వేసేసుకున్నాం. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. ఫ్రెండ్స్, మన ఎగ్ 65 రెడీ అయింది. మంచి ఫుడ్ అండి, మంచి స్టఫ్, మంచి స్నాక్స్. ఎవరికి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పిలుచుకోవచ్చు. ఇంటిల్లపాది రుచికరమైన ఆహారం, తృప్తిగా తినచ్చు. ఇలాంటివన్నీ రెస్టారెంట్లో తినాలంటే మధ్యతరగతి వాడికి ఫ్యామిలీ బడ్జెట్ సరిపోదు. ఇక స్టవ్ ఆపేసుకుందామండి. అయిపోయింది, రెడీ అయింది. ఇక దించేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారుగా ఇక్కడ. ఇదిగోండి, ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎగ్ 65 ఎలా ఉందో ఒకసారి చూద్దామా? చేతులు కాలుతున్నాయండి బాగా. ఒకసారి చూద్దాం. కాలిపోతుందండి, సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఇంత కష్టపడింది కదా, ఊరికే చెప్పు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంత కష్టపడింది మావిడికి పెడుతున్నాను. మావిడి తొక్కు పెడుతున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా.
ఫ్రెండ్స్ రోజు చెప్పేదే, ఇక మన వీడియో ముగించే సమయం వచ్చేసింది. ఫ్రెండ్స్ మా వీడియో కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి. మళ్ళీ ఉత్సాహంతో మళ్ళీ ఇంకో వీడియో పెడతానికి మేము ప్రిపేర్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ.